ఈ ఆర్ఎంపీల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, ఈ నకిలీ డాక్టర్ల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాపా. మా నల్గొండలో మా విలేజ్ దగ్గర ఒక ఆమెకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ నియర్ బై హాస్పిటల్కి ఒక ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేశారు, ఇమీడియట్గా ఆమెకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, న్యూరో సర్జరీ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారు. అయితే న్యూరో సర్జరీ దగ్గర తీసుకెళ్లే క్రమంలో మధ్యలో ఈ నకిలీ డాక్టర్ గారు ఒకటి తగిలి ఏం చేశాడు, అరే ఇక్కడ ట్రీట్మెంట్ బాగుండదు, హైదరాబాద్ తీసుకెళ్తా అని చెప్పేసి హైదరాబాద్ తీసుకుపోయాడు. హైదరాబాద్లో ఏంది, న్యూరో సర్జరీ ఉన్న హాస్పిటల్ తీసుకుపోలేదు. ఎక్కడ కమిషన్ ఎక్కువ ఇస్తారో అక్కడ చూస్ చేసుకుని మరి ఒక పనికిమాల హాస్పిటల్ తీసుకుని దాంట్లో ఒక మత్తు డాక్టర్, ఒక జనరల్ మెడిసిన్ అతను, వీళ్ళు ఏం చేస్తారు అతనికి ట్రీట్మెంట్. ఇంకోటి అక్కడ సిటీ స్కాన్ కూడా లేదు. ఆ సిటీ స్కాన్ కి మళ్ళీ బయటకి ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చి తర్వాత న్యూరో సర్జన్ డాక్టర్ వచ్చే వరకు ఈవినింగ్ అయింది. చేయాల్సిన సర్జరీ ఇమీడియట్ కాలేదు. ట్రీట్మెంట్ డిలే అవ్వడం వల్ల ఆమె వెంటిలేటర్ ఎక్కడము, వెంటిలేటర్ ఎక్కిన తర్వాత సర్జరీ లేట్ అవ్వడము, దీనివల్ల ఆమెకి ఏంది ప్రొలాంగ్ చాలా రోజు ఆల్మోస్ట్ 1 నెల రోజులు వెంటిలేటర్ మీదనే ఉంది. ఆ తర్వాత చనిపోయింది. ఆమెకి 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు అమ్మేశారు. పిల్లలు, 2 పిల్లలు, భర్త లేడు, పిల్లలు రోడ్డు మీద పడ్డారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనికి ఎవరు బాధ్యులు?